హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో అండి. టైం వచ్చేసి 6:15 అలా అయితే అవుతుంది. ఇక నైట్ గిన్నెలన్నీ కడిగేసి అయితే ఉంచేసాను. జావ చేయడం కోసం అనేసి ఫస్ట్ రాగి జావ అలాగే జొన్నలు సజ్జలు కలిపేసి ఇప్పుడైతే జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లేవంగానే నేను చేసే పని ఇదేనండి. ఇవి రెండు నానబెట్టి అయితే ఉంచేసాను. వాటర్ హీట్ అయ్యేసరికి మంచిగా నానైతే ఉంటాయి, తొందరగా ఉడుకుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైం కదా, ఎక్కువ టిఫిన్స్ అయితే ఏం ప్రిపేర్ చేయడం లేదు. టిఫిన్ చేసి మళ్ళీ ఏదో ఒక చట్నీ చేయాలి. అది మ్యాక్సిమం సండే టైంలోనే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా జావ అయితే కంపల్సరీ ఇంట్లో అందరు తాగుతారు, హెల్త్కి కూడా మంచిది. ఇక అందుకనేసి మ్యాక్సిమం జావే ప్రిపేర్ చేస్తున్నాను. గిన్నెలు కూడా నైటే కడిగేసాను. ఎప్పుడో ఒకసారి చేత కాదు అంటేనే ఉంచేస్తాను, లేకపోతే నైటే కడిగేస్తాను అనమాట. స్టవ్ ఇవన్నీ నైటే కడిగేసి మంచిగా క్లీన్గా అయితే ఉంచేసాను. బియ్యం కూడా నానబెట్టేసి అయితే ఉంచేసాను. మా హస్బెండ్ 7:30 కల్లా అయితే మార్కెట్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. 7:30 కల్లా నాకు అన్నం కూర రెండు ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఫస్ట్ లేవంగానే జావా అలాగే అన్నం అయితే రైస్ అయితే కడిగైతే ఉంచుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి జావ చేయడం కోసం అనేసి వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సాల్ట్ ఎప్పుడు యాడ్ చేసినా కూడా ఎంతో కొంత తగ్గుతూనే ఉంటుంది. మళ్ళీ సాల్ట్ అయితే కలుపుకుంటారనమాట. ఇవి వచ్చేసి జొన్నలు సజ్జలు, ఇక్కడ వచ్చేసి రాగి జావ వచ్చేసి మా హస్బెండ్ తాగుతారు. జొన్నలు సజ్జలు ఇది వచ్చేసి నేను, మా మున్నాగాడు, మా అత్త, మేము ముగ్గురు మీద తాగుతాం అనమాట. రాగి జావ తాగితే ఏంటంటే కొంచెం హీట్ ఉంటుంది, బట్ ఏంటంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు, అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాయ్ అయితే పెట్టేస్తున్నాను. జావ అయితే మ్యాక్సిమం అయిపోవడానికి అయితే వచ్చేసింది. జావ చేసి పక్కన పెడితే ఏంటంటే లేచి బ్రష్ చేసి తాగే టైంకి కొంచెం చల్లారైతే ఉంటుంది. ఇక లైట్గా వేడి ఉంటుంది అనమాట. ఇక వెంటనే అప్పుడైతే తాగిస్తూ ఉంటారు, ఫస్ట్ చాయ్ అవ్వాలి అనేసి. ఇక చాయ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చాయ్ తాగిన తర్వాత అందరూ జావ తాగుతారనమాట. మా మున్నాగాడైతే చాయ్ అయితే తాగడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి బోడ కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ వచ్చేసి 50 రూపీస్ ఉన్నాయంట. ఇవి ఎప్పుడు కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. ఇక కట్ చేసి అయితే మా అత్తయ్య ఇచ్చేసింది, నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక చాయ్ కూడా ఇక్కడే తాగేస్తున్నాను. వెళ్ళి కూర్చొని వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. కర్రీ అవ్వకపోయినా ఉట్టి అన్నమైనా తీసుకెళ్తారు. ఇక ఎందుకు అనేసి మ్యాక్సిమం ఆయన వెళ్ళేంత వరకు అయితే తొందరగా పని చేసుకుంటుంటాను. 7:30 8కి లోపే అన్నం కూర రెండు ప్రిపేర్ అవ్వాలన్నమాట. లేట్ అవుతుంది అనేసి ఇంతకుముందు బయట తినేవాళ్ళనమాట. మ్యాక్సిమం అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు కాదు. అప్పుడు 6:30 7కి అలా అయితే వెళ్ళేవాళ్ళు. బయట తింటే ఏంటంటే డైజెషన్ అవ్వట్లేదు ఫుడ్. ఇక అందుకనేసి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. మళ్ళీ అన్నం అయితే అవుతుంది, కానీ కర్రీ దగ్గర ప్రాబ్లం, కొంచెం లేట్ అవుతుంది అనమాట కర్రీ దగ్గరే. ఇక అందుకనేసి మ్యాక్సిమం తొందరగా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అవ్వకపోయినా ఏంటంటే బయట కొనుక్కుంటా అంటారు, కానీ అవైలబుల్ ఉంటుందో ఉండదో మళ్ళీ ఆ టైంలో ఎక్కడ ఉంటారో అనేసి ఒక్కొక్కసారి అన్నం తీసుకెళ్ళినా కర్రీ లేకపోతే తినకుండా అయినా ఉంటారు. ఇక అందుకనేసి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చేసి ఇవి బోడ కాకరకాయలు ఉంటాయి కదండి, అవి నిన్న తీసుకొచ్చేసారు, పండిపోతున్నాయి. ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం పప్పు ప్రిపేర్ చేస్తాను. ఇవి పండుతున్నాయి కదా, మళ్ళీ వేస్ట్ అవుతాయి. అందులో ఏంటంటే హాఫ్ కేజీని 50 రూపీస్ అంట. ఇక అందుకనేసి ఫస్ట్ ఇవి కర్రీ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పప్పు అయినా లేకపోతే కోడిగుడ్డు పులుసు చేద్దామని అయితే చూశాను, బట్ ఏంటంటే అల్లం లేదు. ఇక అందుకనేసి అవి అయితే సైడ్కి అయితే పెట్టేసి అయితే ఉంచేసాను. ఈ కర్రీ అయితే ఒకసారికి అయిపోతుంది అనమాట. బాక్స్ మా మున్నగాడి బాక్స్ మా హస్బెండ్కి, నేను మా అత్తయ్య తిని ఇందులోనే ఒక టైంకి అయితే అయిపోతుంది. ఇక ఈవినింగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని అయితే ఫస్ట్ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ లైట్గా వేగిన తర్వాత నేనైతే బోడ కాకరకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. మా దగ్గర అయితే బోడ కాకరకాయలు అంటారు. ఇవి మగ్గిన తర్వాత నార్మల్గా ఏంటంటే కర్రీ మొత్తం నేను చూపించలేదు. మగ్గిన తర్వాత కొంచెం 2-3 వెల్లుల్లిపాయలు అలాగే కారం యాడ్ చేసి అయితే చేసేసాను. ప్రాసెస్ అయితే నేను మొత్తం చూపించలేదు, అంటే స్కూల్ టైం అవుతుంది కదా, కొంచెం హడావుడిగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ అన్నం కూడా ఉడుకుతుంది. ఇక మా మున్నాగాడు అయితే వచ్చేసాడు.
వీడి టైమింగ్ ఏంటంటే 6:30, 7 అనమాట లేచేది. సో, వీడికి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంది. బ్రష్ చేయడంలో కొంచెం ఏంటంటే బ్రష్ చేయమంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో, నేను కొన్ని కొన్ని విషయాలు వదిలేస్తాను. పిల్లలకి అన్నీ కరెక్ట్‌గా ఉండాలంటే ఎవరు ఉండరనమాట. సో, మా వాడికి కొంచెం బ్రష్ చేయడంలో ఏంటంటే నేను చేపిస్తాను ఫస్ట్. కొంచెం చేసేంత వరకు ఉండి ఇక వాడిని వదిలేసి మళ్ళీ వాడెళ్ళేదో చేసుకుంటూ ఉంటాడు. సో, ఇలా వచ్చేసైతే నాకొచ్చేసి ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ. ఏంటంటే పాప అనుకుంటా అయితే వాడు తిరుగుతూ ఉంటాడనమాట. వాడు స్కూల్‌కెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం అలా చేస్తూ ఉంటాడు. సో, బాబో ఎవరో తెలియదు. సో, వాడైతే పాప అనుకుంటుండు. వచ్చేసి పాప అనైతే ముద్దు పెట్టుకుంటూ ఉంటాడనమాట. సో, బ్రష్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది. ఏంటంటే తొందరగా చేయడనమాట. బ్రష్ చేయడానికి ఇల్లు చుట్టూ తిరిగొస్తాడనమాట. సో, కొంచెం టైం ఇచ్చి వదిలేసిన తర్వాత మళ్ళీ నేను కొంచెం చేపించిన తర్వాత మళ్ళీ వాడికి ఇస్తే చేస్తాడు. మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూడా అంతే. స్నానం చేసేటప్పుడు ఇంతకుముందు చాలా ఏడిపించేవాడు. బట్ ఇప్పుడు అంత ఏమీ లేదు. కొంచెం టైం తీసుకుంటాడనమాట. ఒక 5 మినిట్స్ అయినా నేను నీళ్ళు తీసిన తర్వాత వేడి నీళ్ళు తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా టైం తీసుకుంటూ ఉంటాడు. అటు ఇటు తిరిగి వచ్చి స్నానం చేస్తూ ఉంటాడనమాట. సో, ఈ రెండిట్లో కొంచెం ఇలా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి నేను కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేద్దామని అయితే ఎగ్స్ అయితే ఇక్కడ ఉంచాను కానీ అల్లం లేదు. సో, ఇక అందుకనేసి అయితే ఇవైతే పక్కనైతే పెట్టేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి జావ ఉంది కదండి. జావ అయితే చల్లారింది. మరీ చల్లారదు, గోరువెచ్చగానే ఉంటుంది. చూడండి పొగలు వస్తూనే ఉన్నాయి. నేను చేసి కూడా 15 మినిట్స్ అవుతుంది. వేడిగానే ఉంది. సో, పైన కొంచెం నుసులాగా ఉంటుందన్నమాట. అదైతే తీస్తున్నాను. తాగొచ్చు ఏం కాదు. బట్ నేనేంటంటే కొంచెం ఇదిగా ఉంటుంది అని పైన తీసైతే నేను మజ్జిగ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. పెరుగుంటుంది కదండి. సో, దాన్నే మంచిగా మజ్జిగ దగ్గరగా చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అలవాటైతే రోజు తాగొచ్చు. బట్ అలవాటు లేకపోతే కొంచెం కష్టం అవుతుంది కానీ సో, మా ఇంట్లో ఏంటంటే అందరికీ కొంచెం అలవాటు అయిపోయింది. తాగుతూనే ఉంటారు. సో, అది తాగకపోతే ఒకలాగా ఉంటుందన్నమాట అలవాటైన తర్వాత. మా మున్నాగాడి కోసం కొంచెం వేడిగానే ఉంది. చల్లారడం కోసం అయితే ఇక్కడైతే ఉంచేసాను. మరి వేడిగా తాగలేడు కదా. సో, కొంచెం వేడిగా ఉంటే చాలు వాడికి. ఇక అందుకనేసి వాడికి ఏంటంటే ఈ కప్పు ఫేవరెట్. నార్మల్గా మేము విశాల్ మార్ట్‌కి వెళ్ళినప్పుడైతే ఈ కప్పు తీసుకొచ్చేసాం. సో, ఇక దాంట్లోనే జావ తాగుతూ ఉంటాడు. పాలు కూడా దాంట్లోనే తాగుతూ ఉంటాడు. సో, ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. నేను వెల్లుల్లిపాయలు అవి వేసిందైతే చూపించలేదు, మర్చిపోయాను. ఇక నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఏంటంటే వాడికి కొన్ని వాటిల్లో అంటే కొన్ని తెలియవు కదా. సో, స్పెల్లింగ్స్ కానీ అవి ఇవి తెలియకపోతే నేను ఇలా ఫస్టే వాడు బ్రష్ చేసేటప్పుడు కానీ సో లేవక ముందు కానీ ఇలా రాసైతే ఉంచుతానన్నమాట. సో, వాటికి ఆన్సర్ చేయమని అయితే చెప్తూ ఉంటాను. మ్యాక్సిమం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ఇలా. బట్ అప్పుడప్పుడు వాడికి కొంచెం అన్ఈజీగా ఉంది, లేకపోతే హోంవర్క్ ఎక్కువగా లేదు అన్నప్పుడు అప్పుడప్పుడు అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. సో, కొన్ని ఇలా అయితే రాస్తూ ఉంటాను అన్నమాట, మర్చిపోకుండా ఉండటం కోసము. ఇప్పుడు మా మున్నాగాడు వచ్చేసి చదివేది 1st క్లాసు. వాళ్ళకి కొంచెం హోంవర్క్స్ కూడా ఎక్కువ ఇస్తారండి. సో, ఇక మిస్సింగ్ లెటర్స్ అయితే ఇచ్చాను. అవైతే రాయమని అయితే చెప్తున్నాను. కొన్ని రాశాడు, కొన్ని అయితే నన్ను అడుగుతాడు. ఏంటంటే కొంచెం ఇలా అలవాటు చేస్తూ ఉంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు అనేసి. ఈ బోర్డ్ వచ్చేసి 600 ఏమో అయిందండి. ఇది ఆన్లైన్లో కాదు, బయట స్టోర్లోనే తీసుకున్నారు ఇది. సో, ఇవైతే రాసేసాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్, స్క్వేర్ అవైతే రాసైతే ఉంచేసాను. వాటి నేమ్స్ రామనేది చెప్తున్నాను. వచ్చు కానీ మర్చిపోయాడు. ఇక అందుకనేసి గుర్తుండటం కోసం అయితే అలా అయితే రాసైతే ఇచ్చేసాను. ఇక జావ అయితే ఇచ్చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉంది. ఇక అందుకని గిన్నెలో పోసి అయితే ఉంచేసాను. ఇక రాయడం అయిపోయింది అనుకుంటా. కొన్ని అయితే రాయాలి. ఫస్ట్ తాగమని అయితే చెప్తున్నాను. ఇవి తాగేసి వాటర్ హీట్ అయ్యేసరికి ఇక కంప్లీట్ అయితే అయిపోతుంది రాయడం కూడా. ఏంటంటే నోట్బుక్లో కూడా రాపించవచ్చు. బట్ ఏంటంటే దానికన్నా ఇలా చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుందని అయితే ఇదైతే వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మంచిగా రెడీ అయితే కూర్చున్నాడు అనమాట స్కూల్కి వెళ్ళడం కోసము.
సో ఆటో అయితే 8:40కి 8:45 అలా అయితే వస్తుంది, 9కి లోపే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాడు అనమాట ఆటో కోసము. ఇంతకుముందు ఏడిపించేవాడు నార్మల్గా, బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా మంచిగానే వెళ్తున్నాడు స్కూల్కి. వాడికి ఏంటంటే స్నాక్స్ అన్నీ చూసుకుంటాడు అనమాట, వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టాను ఏమేమి పెట్టాలి అన్నీ ఫస్టే నాకు చెప్తూ ఉంటాడు. సో ఇక అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడైతే కూర్చొని అయితే మాటలైతే చెప్తున్నాడు. రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళ నానమ్మ బాక్స్ కిందికి తీసుకెళ్ళి పంపించేదనమాట. సో ఈరోజైతే లేరు, మా హస్బెండ్ మా అత్తయ్య బయటికి వెళ్ళారనమాట మార్నింగే. నేను వస్తా అంటే నన్ను వద్దంటున్నాడు. ఎందుకంటే నేను స్టెప్స్ మ్యాక్సిమం అయితే దిగకూడదు అంటే ఫస్ట్ నుంచి చెప్పిందనమాట, కొంచెం రెస్ట్లో ఉండాలి అనేసి. సో ఇక అందుకనేసి నేను వస్తా, ఒక్కడే ఏం వెళ్తాడో అనేసి వస్తా అంటే, వద్దు నువ్వు రావద్దు నేనే వెళ్తా, పాప ఉంది వద్దు అంటున్నాడు అనమాట, ఏడుస్తున్నాడు నేను వస్తా అంటే. సో వాడికి ఏంటంటే నా విషయంలో కొంచెం కేరింగ్గా ఉంటాడనమాట, స్టెప్స్ దిగనివ్వడు అనమాట. సో నేను నార్మల్గా ఎప్పుడైనా మొక్కజొన్న కంకులు తీసుకొద్దామని కిందికి వెళ్ళినా కూడా అడుగుతాడు, ఎవరు తెచ్చారు కంకులు, సో నువ్వు కిందికి వెళ్ళావా స్టెప్స్ దిగావా అని అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. సో కొన్ని విషయాలు పిల్లలు చూపించే కేరింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కిందికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఎందుకు వచ్చావు అనేసి అయితే అడుగుతూ ఉన్నాడు. ఆటో అయితే వచ్చేసింది, ఆటో వచ్చేలోపు ఇక్కడ సైకిల్ తొక్కేసాడు కూడా, ఆటో అయితే వెళ్ళిపోతుంది. సో స్కూల్కి అయితే వాడైతే వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిన తర్వాత అయితే ఆల్రెడీ వాడికి మా మున్నగాడికి బాక్స్ వచ్చేసి స్నాక్స్ బాక్స్ పోమోగ్రానైట్ యాపిల్, నెక్స్ట్ వచ్చేసి మా అక్క బొబ్బట్లు అయితే పంపించేసింది. సో అవైతే పెట్టయితే పంపించాను, బొబ్బట్లు అంటే చాలా ఇష్టం వాడికి. సో బొబ్బట్లు అయితే తీసుకెళ్ళాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పోమోగ్రానైట్ అయితే తింటున్నాను. వాడికైతే అన్నం పెట్టాను, అన్నం పెట్టిన తర్వాత కొంచెం మిగులుతుంది కదా, వాడైతే సరిగ్గా తినలేదు, కొంచెం వదిలేశాడు. నేను వాడు వెళ్ళంగానే వాడి ప్లేట్లోనే అయితే తినేస్తాను అనమాట, ఎంతో కొంత తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటాను. సో పొమోగ్రానైట్ అయితే తినేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎందుకో కాకరకాయ నాకు తినాలనిపించలేదు, ఇక అందుకనేసి ఇక్కడ నిమ్మకాయ కారం మా అమ్మ పంపించింది, చాలా రోజులైందనమాట. సో అదైతే పోపు అయితే వేస్తున్నాను, కారం యాడ్ చేశాను, సాల్ట్ ఆల్రెడీ దాంట్లో ఉంది. సో సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, సరిపోతుంది. ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను, పుల్లగా అయితే తినేసాను, ఎంత బాగుందో. సో మా మున్నాగడి కూడా చాలా ఇష్టం నిమ్మకాయ కారం అంటే. ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అయినా కూడా తినేసాను అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం అయితే అందరికీ కాదు కానీ కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ ఇస్తారు. అలాగే ఏంటంటే జీరా వాటర్ తాగినా కూడా జీలకర్ర కొంచెం సేపు నానబెట్టి సో దాంట్లో వాటర్ యాడ్ చేసి హీట్ చేసుకుని తాగినా కూడా తగ్గుతుందండి. సో ఎవరికైనా మీకు అలా అనిపిస్తే తాగండి. సో ప్రెగ్నెన్సీ అనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా సో జీలకర్ర నీళ్ళు తాగినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పోతుంది. సో మ్యాక్సిమం అయితే నేను అదే పనిలో ఉన్నాను. నేను ఏదైనా ఫుడ్ మ్యాక్సిమం అయితే నాకు 2 డేస్కి 3 డేస్కి లేట్గా తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఏదైనా తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతూనే ఉంది. అయినా కూడా ఫుడ్ మళ్ళీ అవాయిడ్ చేస్తే కష్టం కదా. ఇప్పుడు వచ్చేసి 7th మంత్ ప్రెగ్నెన్సీ, బేబీ వెయిట్ కూడా ఉండాలి, హెల్దీగా ఉండాలి. సో నేను గ్యాస్ ఫామ్ అవుతుందని ఫుడ్ అవాయిడ్ చేస్తే మళ్ళీ వెయిట్ తక్కువ ఉంటారు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక అందుకనేసి మ్యాక్సిమం జీరా వాటర్ నాకు ఎప్పుడు అనిపించినా కూడా రోజుకి 2 డేస్ కూడా 2 టైమ్స్ అయినా తాగుతున్నాను అనమాట జీరా వాటర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు, జామకాయలు, యాపిల్, బ్రెడ్ నేను తింటా, మా మున్నాగాడు కూడా తింటాడు. బ్రెడ్ అయితే మంచిగా అనిపించేసింది, నేనే ఎక్కువ తినేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి బొండాలు కూడా తీసుకొచ్చారు. సో ప్రెగ్నెన్సీలో నేను కొబ్బరి బొండాలు ఎక్కువ తాగాను అనమాట. సో ఎప్పుడు తెచ్చినా 3-4 అలా తెస్తూ ఉంటారు, ఐపొంగులోని మళ్ళీ తెస్తూ ఉంటారు అనమాట. కొంచెం 7th మంత్ కదా, కొంచెం వీక్గా కూడా అనిపిస్తున్నాను ఎందుకో, పొట్టు పెరిగిన కొద్దీ కొంచెం వీక్ అనేది అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫ్రైడే కదా పప్పు చేయలేదు ఎలాగో, ఇక ఇప్పుడైనా చేద్దాము అనేసి చింతకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి పచ్చింతకాయలు. నేను ఏంటంటే పప్పులో వేయడం కన్నా కూడా నార్మల్గా బాయిల్ చేసిన తర్వాత అక్కడ రసం వస్తుంది కదా, సో కొన్ని వాటర్ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఈ చింతపండు రసం ఉంటుంది కదా అదైతే యాడ్ చేసి అయితే చేశాను, బాగుంది పుల్లగా. మా హస్బెండ్ అయితే బజ్జీలు అలాగే గారెలు అయితే తీసుకొచ్చారు.
ఆల్రెడీ గ్యాస్ నాకు కొంచెం నిమ్మకాయ చట్నీ తిన్నాను కదా, కొంచెం గ్యాస్ ఫామ్ అయింది. జీలకర్ర వాటర్ కూడా తాగేశాను. సో ఇక చూడంగానే తినాలనిపిస్తుంది ఏ ఫుడ్ అయినా. సో నాకేమనిపించినా కూడా అందుకని నాకు అనిపించినప్పుడల్లా ఇక జీలకర్ర వాటర్ తాగడం, ఏ ఫుడ్ అయినా తింటూనే ఉన్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మా మున్నగాడి పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు ఫస్ట్ వాడికి. సో వాడికి తినాలి అంటే ఎగ్ కానీ దానికి కాంబినేషన్, లేకపోతే ఇలా చిప్స్ కానీ, లేకపోతే నిమ్మకాయ పప్పు కానీ ఇవి ఉండాలన్నమాట. ఇవి ఉంటే తింటాడు. సో ఇక వాడి కోసమైనా ఇక్కడైతే నేను చిప్స్ అయితే వేయించుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే యాడ్ చేశాను. తాలింపు వేసే ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే ఇలా ఫ్రై చేసి అయితే ఉంచేసాను. ఇక్కడైతే పప్పు అయితే పోపు అయితే వేస్తున్నాను. చింతకాయ పప్పు, పచ్చి చింతకాయల పప్పు. సో పుల్లగా బాగుంది. మరీ అంత పుల్లగా ఏం లేదులేండి. ఎక్కువ పుల్లగా చేసే ప్రాబ్లం అవుతుందని కొంచెం తక్కువే ఉందన్నమాట. వేడివేడిగా పప్పు అయితే అయిపోయింది. దాంట్లోకి కొంచెం నెయ్యి, అలాగే ఈ చిప్స్ వేసుకొని అయితే తినేసేయాలి ఇప్పుడు. మా మున్నగాడు తినిపించిన తర్వాత నేనైతే తింటాను. సో ఫస్ట్ వాడికైతే తినిపిస్తున్నాను. టైం వచ్చేసి 8:30 అలా అయితే అవుతుంది. ఇక నెయ్యి కూడా యాడ్ చేస్తాను. నెయ్యి యాడ్ చేస్తే మా మున్నగాడు కూడా మంచిగా తింటాడనమాట. సో ఈ నెయ్యి వచ్చేసి మొన్న అమ్మ అయితే పంపించేసింది. ఇక అన్నం కూడా వేడివేడిగా ఉంది. ఇక వాడికి తినిపించి నేను కూడా తినేసేయాలన్నమాట. మా మున్నగాడు చూడండి ఏం చేస్తున్నాడో ఇక్కడ. సో ఇది డ్రాయింగ్ ఏదో వేస్తున్నాడు అనుకుంటా, పడుకొని మరీ వేస్తున్నాడు. సో వాడికి హోంవర్క్ ఉంది, అదైతే చేసేసాడు. నార్మల్గా ఏమైనా ఉంటే రాపిచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నాడు, కూర్చొని పడుకొని అయితే వేస్తున్నాడు. సో అన్నం తినడానికి రమ్మంటే ఇది కొంచెం అయిపోతే వస్తానని అయితే చెప్తున్నాడు అనమాట. సో ఏదో వేస్తున్నాడు. వేసి ప్రతి డ్రాయింగ్ వేసి నాకు సర్ప్రైజ్ లెక్క చూపిస్తూ ఉంటాడనమాట. ఒకసారి కళ్ళు మూసుకో, ఒకసారి చూడు అనేసి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.